మహాదేవ శంభో శంకర. వినండి, ఆ శివనామ స్మరణతో నేల పులకరించిపోతుంది. మన ఛానల్లో ఎప్పటి నుంచో ఎండ్ గేమ్ లెవెల్ ఉండే కామిక్ బుక్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి బ్రో, మార్వెల్ టాప్ 10 బెస్ట్ కామిక్ బుక్స్ గురించి డిస్కస్ చేయండి బ్రో అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో ఈ వీడియోలోని టాప్ 10 బెస్ట్ మార్వెల్ కామిక్ బుక్స్, ఆల్సో ఎండ్ గేమ్ లెవెల్ ఉండే కామిక్ బుక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా, కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేస్తే మా ఛానల్కి చాలా యూజ్ ఉంటుంది. సో చేసేయండి. ఇలాంటి ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మన ఛానల్లో డైలీ చేస్తాం. బట్ అండ్ సీక్రెట్ ఇన్వెన్షన్ అంటే అదేదో సీక్రెట్ ఇన్వెన్షన్ వెబ్ సిరీస్లో ఉంటుంది అని అనుకోకండి. స్టోరీ ప్రకారంగా చూసుకుంటే ఈ కామిక్ అవెంజర్స్ ఎండ్ గేమ్ కంటే బిగ్గర్గా ఉంటుంది. ఈ కామిక్ బుక్లోని అవెంజర్స్, ఎక్స్‌మ్యాన్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఇలా చాలామంది సూపర్ హీరోసే జాయిన్ అవుతారు. ఈ కామిక్ బుక్ స్టోరీ ఏంటంటే, స్కల్స్ ఒక పెద్ద ప్లాన్ వేసుకుని ఎర్త్ పైకి అయితే అటాక్ చేస్తారు. ఆల్సో వాళ్ళు సూపర్ హీరో పవర్స్ని కాపీ చేస్తూ సూపర్ హీరో గ్రూప్స్లోని కలిసిపోతూ ఉంటారు. అలా వాళ్ళలో ఎవరు స్కల్, ఎవరు సూపర్ హీరో అని తెలియక వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చేస్తూ ఉంటారు. పర్సనల్గా ఈ కామిక్ బుక్ చదువుతున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను ఒక క్యారెక్టర్ని నమ్మాను అనుకోండి, వీడేరా నెక్స్ట్ కాపాడేది, స్కల్స్ని అంతం చేసేది వీడేరా అని నేను అనుకుంటే వాడు స్కల్ అయిపోతాడు. అలా ఈ సిరీస్ అంతా కూడా మంచి ట్విస్ట్లు అయితే ఉంటాయి, ఒక థ్రిల్లర్ వైబ్స్ అయితే ఇస్తుంది. పక్కా చదవడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 9, ఎక్స్‌మ్యాన్ vs అవెంజర్స్. ఈ కామిక్ బుక్లోని డార్క్ ఫీనిక్స్ వల్ల అవెంజర్స్ ఇంకా ఎక్స్‌మ్యాన్స్ అయితే ఫైట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా దీని స్టోరీ అయితే ఉంటుంది. ఈ కామిక్ స్టోరీ నార్మల్గా ఉన్న దీంట్లోని చాలా హై మూమెంట్స్ ఉంటాయని చెప్పచ్చు. మెయిన్గా నాకు పర్సనల్ ఫేవరెట్ అంటే, ఈ కామిక్ బుక్ లాస్ట్లోని ఫీనిక్స్ ఫోర్స్ని ఓడించడం కోసం ఐరన్ మ్యాన్ ఫీనిక్స్ కిల్లర్ ఆర్మర్ని వేసుకొస్తాడు. అది చదువుతున్నప్పుడు ఇంటుకు లేచిపోతూ ఉంటాయి ఒక ఐరన్ మ్యాన్ ఫ్యాన్కి అయితే. చాలా బూస్ బంప్స్ ఇస్తుంది ఈ కామిక్ బుక్ అయితే. ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ కానీ, ఎక్స్‌మ్యాన్ ఫ్యాన్స్ కానీ డోంట్ మిస్. నెంబర్ 8, డెడ్‌పూల్ కిల్ ది మార్వెల్ యూనివర్స్. ఈ కామిక్ బుక్లోని డెడ్‌పూల్కి మనమంతా ఒక ఫిక్షనల్ యూనివర్స్లో ఉన్నామని తెలిసిపోద్ది. సో దీన్ని ఎలా అయినా నాశనం చేయాలి అని చెప్పి అవెంజర్స్ని, ఫ్యాంటాస్టిక్ ఫోర్ని, ఎక్స్‌మ్యాన్ని, తనకి కనిపించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా లేపేస్తూ ఉంటాడు. ఈ కామిక్లోని చాలా పాపులర్ సూపర్ హీరోస్, చాలా పాపులర్ సూపర్ విలన్స్ అయితే కనిపిస్తారు. ఆల్సో మన డెడ్‌పూల్ చేతిలో చాలా బ్రూటల్గా చచ్చిపోతారు. ఈ కామిక్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది. సమ్టైమ్స్ ఏంట్రా డెంపులు, ఇలా కూడా ఒక పర్సన్ని చంపచ్చా అని అడగాలనిపిస్తుంది. ఇంకా ఈ కామిక్ బుక్ క్లైమాక్స్ అయితే అదొక మ్యాడ్ అని చెప్పచ్చు. డెడ్‌పూల్ గాడు మిమ్మల్ని ఎక్కడ చంపడానికి వస్తారా అని భయపడతాడు. నెంబర్ 7, స్పైడర్వర్స్. మీరు అక్రాస్ ది స్పైడర్వర్స్ మూవీ చూసే ఉంటారు కదా. మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే ఆ మూవీ ఎలా ఉంటుందో మీకు పక్కా తెలిసే ఉంటుంది. ఆ మూవీ ఈ కామిక్ బుక్కి ఒక శాంపుల్. ఈ కామిక్ బుక్లో అలాంటి క్రేజీ ఇన్సిడెంట్స్ అనేవి కుప్పలు ఉండే తెలుసా. చూస్తున్నప్పుడు మనకి మ్యాడ్ వచ్చేస్తుంది. ఏంట్రా బాబు ఇంత విచిత్రంగా ఉన్నారు స్పైడర్ మ్యాన్స్, ఎంతమంది ఉన్నారేంట్రా అని. అది మూవీ కాబట్టి కంప్లీట్గా ఒక స్పైడర్ మ్యాన్ గురించి చూపించలేరు. బట్ ఇది కామిక్ బుక్ కాబట్టి ఎవ్రీ స్పైడర్ మ్యాన్ గురించి చాలా డీటెయిలింగ్గా అయితే చూపిస్తారు. నెంబర్ 6, వరల్డ్ వార్ హల్క్. మీరు కానీ హల్క్ ఫ్యాన్ అయితే ఈ కామిక్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ కామిక్లోని హల్క్ ఎలిమినాటి టీం మెంబర్స్ పైన పిచ్చ కోపంగా ఉంటాడు. ఎర్త్ మీదకి వచ్చేసి ఎలిమినాటి టీం మెంబర్స్ అందరినీ కూడా హంట్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్లోని వాళ్ళని కాపాడడానికి వచ్చిన ఎవ్రీ సూపర్ హీరోని కూడా కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఈ కామిక్లోని ఎవ్రీ సూపర్ హీరోతో కూడా హల్క్ అయితే ఫైట్ ఉంటుంది. లైక్ ఎక్స్‌మ్యాన్స్తో కానీ, ఫ్యాంటాస్టిక్ ఫోర్తో కానీ, అవెంజర్స్తో కానీ. మెయిన్గా హల్క్ vs ఐరన్ మ్యాన్ ఫైట్ అయితే మనకి పక్కా గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. న్యూయార్క్ మొత్తాన్ని కూడా స్మాష్ చేసేస్తూ ఉంటారు. ఆల్సో లాస్ట్లోని సెంట్రీ vs హల్క్ ఫైట్ కూడా అమేజింగ్గా అయితే ఉంటుంది. వీళ్ళేట్రా మరీ ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారు అనే ఫీల్ అయితే మనకి కలుగుతుంది. ఈ కామిక్లో మాత్రం హల్క్కి పిచ్చ ఎలివేషన్లు అయితే పడతాయి. హల్క్ రియల్ ర్యాంపేజ్ని చూపించేస్తారు. హల్క్ రియల్ పవర్ పొటెన్షియల్ ఏంటో ఈ కామిక్ చదివితే మనకి పక్కా తెలుస్తుంది.
ఈ కామిక్ని కానీ లైవ్ యాక్షన్లో తీస్తే ఇంకా ప్రతి ఒక్క సూపర్ హీరో బొక్క అనే ఫీల్ అయితే మనకిస్తుంది. నెంబర్ 5 ఇన్ఫినిటీ గాంట్లెట్. ఈ కామిక్ బుక్ని బేస్ చేసుకునే ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ మూవీస్ అయితే వచ్చాయి. కానీ మూవీస్ కన్నా ఈ కామిక్ బుక్ చాలా బిగ్గర్గా ఉంటుంది. మూవీస్లోనైతే జస్ట్ థానోస్ విఎస్ అవెంజర్స్, ఆల్సో థానోస్ కూడా కరెక్ట్గా ఇన్ఫినిటీ స్టోన్స్ని యూజ్ చేయడు. బట్ ఈ కామిక్లో మాత్రం థానోస్ విఎస్ ఎంటైర్ యూనివర్స్ అన్నట్టే ఉంటుంది. ఎవ్రీ కాస్ట్లీ బీయింగ్ కూడా వచ్చేస్తారు లివింగ్ ట్రిబ్యునల్తో సహా. ఆల్సో ఈ కామిక్ బుక్లోని థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్ని పిచ్చి యూజ్ చేస్తాడు. ఫైనల్గా ఈ కామిక్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఎండ్ గేమ్ జస్ట్ శాంపుల్ రా అన్న ఫీల్ అయితే వస్తుంది. నెంబర్ 4 సివిల్ వార్. సివిల్ వార్ అంటే సివిల్ వార్ మూవీలో లాగా 12 మంది సూపర్ హీరోస్ ఉంటారు అని అనుకోకండి. ఈ కామిక్ బుక్లో అయితే ఆల్మోస్ట్ 100కి పైగానే సూపర్ హీరోస్ అయితే కనిపిస్తారు. ఆల్సో ఈ కామిక్ బుక్లో ఉండే కొన్ని మూమెంట్స్ అనేవి గూస్ బంప్స్ ఇచ్చేస్తాయి. ఆల్సో క్యాప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ ఫైట్ కానీ కొన్ని మూమెంట్స్ అయితే మనకి వాటి అమ్మ అనే ఫీల్ అయితే ఇస్తుంది. ఆల్సో ఈ కామిక్ అనేది మార్వెల్కి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కామిక్ బుక్ వల్ల మార్వెల్లోని చాలా ఈవెంట్స్ జరిగాయి, చాలా ఈవెంట్స్ చేంజ్ అయ్యాయి. మీరు కానీ కామిక్ బుక్స్ని చదవాలి అనుకుంటే ఈ కామిక్ బుక్ తోటి స్టార్ట్ చేయండి. బట్ ది కింగ్ ఇన్ ది బ్లాక్. ఈ కామిక్ బుక్లోని మార్వెల్ మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన నల్ చాలా పవర్ఫుల్గా మారి ఎర్త్ పైకి అటాక్ చేయడానికి వస్తాడు. ఎర్త్ మొత్తాన్ని కూడా తన సింబయోట్ ఆర్మీతోటి ఆక్రమించేస్తాడు. తనకి అడ్డొచ్చిన ఎవ్రీ సూపర్ హీరోని కూడా చంపేస్తాడు. దాంట్లోని సెంట్రీ కూడా ఉంటాడు. సెంట్రీ మార్వెల్ సూపర్ మ్యాన్ అనొచ్చు. అలాంటి క్యారెక్టర్ని లేపేశాడు అంటే దీని ఎంత పవర్ఫుల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఆల్సో ఈ కామిక్ బుక్ అనేది ఎండ్ గేమ్కి మించి ఉంటుంది. దీంట్లో చాలా ఎలివేషన్లు, చాలా యాక్షన్ అయితే ఉంటుంది. మీరు కానీ మంచి కామిక్ చదవాలి అనుకుంటే దీన్ని అస్సలు మిస్ కాకండి. ఆల్సో ఈ కామిక్ బుక్లోని నల్కి, వినమ్కి, థోర్కి, ఐరన్ మ్యాన్కి, ఇంకొంతమంది సూపర్ హీరోస్కి వేరే లెవెల్ గేమ్ చేంజింగ్ మూమెంట్స్ అయితే ఉంటాయి. నెంబర్ 2 మార్వెల్ విఎస్ DC. ఈ ఒక్క టైటిల్ తోటే మీకు స్టోరీ అర్థమైపోయి ఉండాలి. ఈ కామిక్ బుక్లోని మార్వెల్ సూపర్ హీరోస్, DC సూపర్ హీరోస్ క్రాస్ ఓవర్ అయ్యి ఎవరి యూనివర్సల్ కోసం వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఒక్క పాయింట్తో చెప్పేయచ్చు కదా ఇది 10 ఎండ్ గేమ్స్కి ఈక్వల్గా ఉంటుంది అని. ఆల్సో ఈ కామిక్ బుక్లోని కొన్ని బ్యాటిల్స్ కానీ, కొన్ని హై మూమెంట్స్ కానీ పీక్స్లో ఉంటాయి. పక్కా మనకి గూస్ బంప్స్ తెప్పించేస్తూ ఉంటాయి. ఆల్సో మీరు మార్వెల్ ఫ్యాన్ అయినా, DC ఫ్యాన్ అయినా ఈ కామిక్ బుక్ అయితే మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేస్తుంది. నెంబర్ 1 సీక్రెట్ వార్స్. నాకు తెలిసి ఈ కామిక్ బుక్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ కామిక్ బుక్లోని ఇంకర్షన్స్ జరిగి ఎర్త్స్ అన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. అప్పుడు మన సూపర్ హీరోస్ ఏం చేశారు అనేది మీకు తెలుసు కదా, ఇంకెందుకు చెప్పడం. ఈ కామిక్ బుక్లోని మెయిన్గా స్టోరీ అనేది చాలా కన్ఫ్యూజన్గా, ఇంట్రెస్టింగ్గా, సస్పెన్స్గా అయితే ఉంటుంది. అలాగే ఈ కామిక్ బుక్లోని డాక్టర్ డూమ్ క్యారెక్టర్ కానీ, మల్టీవర్స్ ఎలిమెంట్స్ కానీ, మల్టీవర్స్కి సంబంధించిన క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ మధ్య జరిగే బ్యాటిల్స్ కానీ పీక్స్లో ఉంటాయి. అలాగే ఫ్యూచర్లో రాబోయే అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ కూడా ఈ కామిక్ బుక్ని బేస్ చేసుకుని రాబోతుంది. సో ఆ మూవీ చూసే ముందు ట్రైలర్ లాగా ఈ కామిక్ బుక్ని చదవడానికైతే ట్రై చేయండి. ఇవి కామిక్ బుక్స్. ఇవే కాదు, ఎండ్ గేమ్కి మించిన బెస్ట్ మార్వెల్ కామిక్ బుక్స్ అయితే మార్వెల్లో ఇంకా ఉన్నాయి. ఈ వీడియో కానీ మంచి సపోర్ట్ వస్తే నేను పక్క పార్ట్ 2 అయితే చేస్తాను. శంభో శంకర!